తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆసరా పెన్షన్లకు దరఖాస్తు స్వీకరించనుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎవరెవరికి ఏమేమి కావాలి, వృద్ధులకు, వితంతువులకు, అదేవిధంగా భర్త నుంచి విడిపోయిన వారికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, దివ్యాంగులకు, ఇవన్నీ చాలా వివరంగా చెప్తాను. ఈ నెల ఆగస్టు 7, 2026 నుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించనుంది. వితంతువులు అంటే భర్త చనిపోయిన వారికి ఖచ్చితంగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఇవన్నీ పెట్టి పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చేనేత కార్మికులకు కనీసం 50 సంవత్సరాలు ఉండి ఉండాలి. చేనేత కార్మికులు మరియు గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులకు కూడా 50 సంవత్సరాలు నిండి ఉండాలి. చేనేత కార్మికులు అయితే వారికి సంబంధించినటువంటి టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే గీత కార్మికులు అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి తీసుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వితంతువులు కాకుండా భర్త నుంచి విడిపోయినటువంటి మహిళలు, కనీసం సంవత్సరం నుంచి వేరుగా ఉంటున్న ఒంటరి మహిళలు కూడా పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. పెళ్లి అయ్యి ఒంటరిగా ఉంటున్న మహిళలు దానికి సంబంధించినటువంటి పత్రాలు వారి యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి అయ్యి భర్త నుండి దూరంగా ఉంటున్నటువంటి మహిళలు కూడా పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. పెళ్లి అయ్యి సంవత్సరం నుంచి భర్త నుంచి దూరంగా ఉంటున్న మహిళలు కూడా పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. అదే వారి యొక్క విడాకుల కాగితాలు చూపించాల్సి ఉంటుంది. విడాకుల పత్రాలు మరియు వారికి ఒంటరిగా ఉంటున్నట్టుగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కొన్ని పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒంటరిగా ఉంటున్న మహిళలు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటున్నటువంటి మహిళలు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటున్న మహిళలు పెళ్లి కాకపోయినా వీళ్ళు కూడా పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు దానికి సంబంధించినటువంటి పత్రాలు కొన్ని పెట్టాల్సి ఉంటుంది. పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటున్న మహిళలు అంటే 30 నుంచి 35 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు కూడా పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులకు పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్లో కనీసం 40% అంధత్వం చూపిస్తేనే పెన్షన్లకు అర్హులు. కాబట్టి సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకున్న వాళ్ళు మరియు ఆ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా సదరం సర్టిఫికేట్ లేనట్లయితే వాళ్ళు కూడా ఈ మధ్యలోనే సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకొని పెన్షన్కి దరఖాస్తు చేసుకోవచ్చు. పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ మీ దగ్గరలోని మీ సేవా కేంద్రాలలో ఉంటాయి. అవి పెన్షన్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. దాంట్లో కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి కొన్ని పత్రాలు ఉంటాయి. అవి ఆధార్ కార్డు, ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్. ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ సంవత్సరంది అయి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిదైనా 1 year వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి రీసెంట్గా తీసుకుంటే మంచిది. అది కూడా 1,50,000 అయితే బాగుంటుంది. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి. వారి యొక్క ఏజ్ ప్రూఫ్ సంబంధించింది అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళకైతే ఓటర్ ఐడి ఉండాలి. ఓటర్ ఐడి కూడా లేకపోతే వారి యొక్క స్టడీ సర్టిఫికేట్ కూడా ఏజ్కి సంబంధించి పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫాము, అదేవిధంగా వాళ్ళు ఏమేమి అడిగారో అవన్నీ డాక్యుమెంట్స్ మీకు చూపిస్తాను. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నటువంటి పెన్షన్లు అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ విషయం అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేసి ఎక్కువ మంది రైతులు ఉంటారు ఇందులో, వృద్ధులు, వాళ్ళకు 57 years అబవ్ ఉండాలి. 57 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వృద్ధులు పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు ఆగస్టు నెలలో కాబట్టి వ్యవసాయం పనుల్లో అందరూ పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్పండి, షేర్ చేయండి. ఈసారి ఛాన్స్ మిస్ అవ్వకండి. ఒకవేళ ఈసారి మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు పెన్షన్లకు అప్లై చేసుకోవాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పెన్షన్లకు అప్లై చేసుకోండి. అందరికీ చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.